జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులకు నా విన్నపము, మన యొక్క ఊర్ల చుట్టూ, కాలనీల చుట్టూ, ఇంటి చుట్టూ, మన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి అయితేనేమి, ఆయన యొక్క ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అయితేనేమి, ఆయన యొక్క బంధుమిత్రులు మీరు గమనించాలి. గెలిచిన తర్వాత మనము అదే అభ్యర్థి దగ్గరకు వేరే చిన్న పని మీద వెళ్తే మనం రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబం మంది మరి రోజు డైలీ పనికి వెళ్ళాలి. పని మానుకొని మనం ఆయన్ని కలవటానికి చిన్న పని మీద వెళ్తే వరుసగా వారం రోజులు వెళ్తే ఆయన్ని కలవనిస్తారు. ఆ తర్వాత ఆయన్ని కలిసిన తర్వాత మీ ఊర్లో నాయకుడిని తీసుకురా, మీ మండలంలో నాయకుడిని తీసుకురాని మళ్ళా 2 రోజులు తిప్పుతాడు. మనం ఒక చిన్న పని మీద ఇదే వ్యక్తిని కలవడానికి మళ్ళా 15 రోజులు పడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున నేను తెలియజేసుకోవటం ఏమిటంటే, ఓట్లు అనేవి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. ఒక్కసారి ఎలక్షన్స్ జరిగితే మళ్ళీ 5 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడటానికి ఉండదు. కాబట్టి మీరు ఈ ఓటును వినియోగించుకునేటప్పుడు డబ్బులకో, సారాయి ప్యాకెట్కో, జాకెట్ మొక్కకో ఆశపడకుండా, ప్రలోభాలకు గురి కాకుండా, ఎవరైతే మన సమస్యల మీద, మన అభివృద్ధి మీద, మన బిడ్డల భవిష్యత్తుపై మనకు దగ్గరగా అందుబాటులో ఉంటారో అలాంటి వారిని ఎంచుకొని 1కి 2 సార్లు ఆలోచించుకొని కుటుంబ సమేతంగా మన మంచి కోరేటటువంటి వ్యక్తిని, మన సమస్యల్లో మునిగి తేలేటటువంటి వ్యక్తికి మన ఓటును వేసి వినియోగించుకొని మన అభివృద్ధిని మరి కొని తెచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.